నెగ్గించిన పిఠాపురం వాస్తవ్యులు అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము కలల కన్నా మా అధినేత విజయాన్ని మీరు సమకూర్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఊహించిన విధంగా మేము ఎవరం కూడా ఊహించిన విధంగా 21కి 21, 2కి 2 100% స్ట్రైక్ రేట్తో జనసేనకే విజయాన్ని అందించిన మా జన సైనికులకి, వీర మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ కూడా అభినందనలండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే మా అధినేతని అసెంబ్లీ గేటు కూడా తాకనము అని అన్నారు. కానీ అసెంబ్లీ గేట్ని తన్నుకుంటూ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, అలాగే ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఎన్నికల ముందు వచ్చిన సర్వేల్లో మనం చాలా సర్వేలు చూసాము. అలాగే మన కేకే సర్వే ఒకటి, కేకే సర్వే అనేది ఎంత యాక్యురేట్గా ఇచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసి మేము కూడా కొంచెం ఫస్ట్ చెప్పినప్పుడు రవిశంకర్ గారు అన్నట్టు ఇది సాధ్యమేనని అనుకున్నాం. కానీ ఆయన ఎలాగా ఏ పాయింట్ మీద సర్వే చేశారో తెలియదు. కానీ మాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిన సర్వేని చూసి చాలా ఆయన్ని మరొకసారి మేము కేకే గారు చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఆయన అభినందన చేయకుండా ఉండకపోతున్నామని చాలాసార్లు ఆయన ఫోన్ కూడా చేసి అభినందన తెలియజేస్తాం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అన్నగారి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకుంటున్నప్పుడు ఆ సన్నివేశం కానీ, మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చేసిన ఆ స్టేజ్ మీద జరిగిన సన్నివేశాలు కానీ, నిన్న కాక మొన్న వదిన గారు పెద్ద గిఫ్ట్ చేస్తే ఆ సన్నివేశం కానీ, ఇవన్నీ కూడా మా అందరికీ ఒక మధుర స్మృతులన్నీ. ఈ మధుర స్మృతులని మేము ఆస్వాదిస్తూ ముందుకెళ్తాము. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో కలిగజేస్తున్న గవర్నమెంట్ ప్రత్యేకతలు కి చాలా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాగే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో సమానంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ హోదా అవుతుందో దానికి ఈక్వలెంట్ హోదాలుగా ఒక కాన్వాయ్ కానీ, ఆఫీసుల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్గా ఫొటోస్ కానీ, నిన్న మొన్న మేము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఆయన బ్లాక్లోనే ఈయనకు కూడా ఛాంబర్ కూడా ఆయన బ్లాక్లోనే ఉంటుంది. బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ని తయారు చేయడం కానీ, ఇటువంటి అన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానంగా చూసుకుంటున్నందుకు మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అది జనాలకి చాలా దగ్గరగా ఉండే శాఖలు, జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళేటట్టుగా ఉండే శాఖలు అన్నమాట. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ, పర్యావరణం, నీటి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆయన పార్టీలో పెట్టిన సిద్ధాంతాల్లో కూడా ఇవి ఉన్నాయి. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన కూడా ఆ శాఖల్లో ఉండడం వల్ల ఆయన తీసుకున్న శాఖలో మరింత ముందుకు తీసుకెళ్ళి చాలా మంచి ఇది చేస్తారని, ఆంధ్ర ప్రజలకి మంచి మేలు చేకూరుస్తారని, అలాగే ఆయన శాఖలే కాకుండా ఆయన ప్రచారంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలని అమలుపరిచేటానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఇచ్చారు. అలాగే తీసుకున్న దాంట్లో ఒక 4-5 కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. చాలా ఆనందనీయం ఉన్నది. మెగా డిఎస్సి పవన్ కళ్యాణ్ గారే కదా ఎక్కువ ప్రచారం చేసింది. అలాగే ఇంకా ముందు అన్నీ కూడా మంచిగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచిగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ కూడా అన్ని స్టేట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఉన్నత స్థానానికి వెళ్తుందని ఆశిస్తూ ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులుగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. రామానాయుడు గారు కర్నూలు నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్